ఇలా వచ్చి 84వ కీర్తన 11, 12 వచనాలు చదవగా విందాం. ఇటురా ఇంకా అది చదువు. 84వ కీర్తన 11 నుంచి 12 వరకు ఇలా వ్రాయబడినది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మకించు వారు ధన్యులు. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరి పత్తుల వారి కుటుంబములో మీ దాసురాలు మా తల్లి సమానులు యువ ప్రభా సుందరమణి గారు వారి కుటుంబములో చేరి తన యొక్క జాస్త కుమార్తె ప్రభా సౌభాగ్యవతిని బట్టి ఈ కూడికను ఏర్పాటు చేయబడడం జరిగింది. అందును బట్టి ప్రభా తను కలిగిన ఇగోనైనా సుందరమణి గారు 3 బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే తండ్రి వారికి ఇచ్చినవండి 6 మనవల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాము. యావకుల ప్రభా ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందండి. వారు ఇచ్చిన సాక్ష్యము ద్వారా ఈ వాక్యము ద్వారా ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మేలు చేత తమ హృదయాన్ని నింపి బలపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కూడిక యొక్క ఉద్దేశాన్ని మనము ఎరిగి ఉన్నాం. సాక్ష్యము ద్వారా అవసరత మరియు సహాయము దేవుని వలన పొందాలనేటువంటి ఆశ కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. కోరహు రాసినటువంటి కీర్తనలో భాగముగా 4వ వచనములో చెప్పినటువంటి సందర్భము, నీ మందిరమందు నివసించు జనులు ధన్యులు అని చెప్పినటువంటి మాట, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడువను ఎడబాయినటువంటి వాగ్దానము, నిశ్చయముగా నీ చేతులకు అసహ్యతము అనుభవిస్తున్నటువంటి లేఖనాలలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాగ్దానములు క్రైస్తవ విశ్వాసులకు దేవుడు స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. అనుగ్రహించబడిన ప్రతి వాగ్దానము కూడా దేవుడు తమ తమ కాలములో వాటిని నెరవేర్చు, వారిని అభివృద్ధి పరచు, ముందుకు సాగదీర్చినటువంటి వాడు దేవుడు. ఎందుకనంటే 11వ వచనం చెప్తాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెముడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడంట సూర్యుడు కేడమునై ఉన్నాడట. ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడట. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయనంట ఏ మేలు చేయక మానడు. ఈ లోక జీవితంలో ఎవరికి ఏది కూడా శాశ్వతము అంటే నీ జీవితమే నీకు శాశ్వతము కానప్పుడు నీకున్నవేవి కూడా మనకు శాశ్వతము కాదు. కనుక పిల్లల విషయమై చింతించడం కాదు కానీ దుఃఖించడము కాదు కానీ. ఎందుకని మాట ఎందుకు ఉపయోగించారంటే ఆ తల్లి తమ ఆవేదన గుర్తు చేసింది. నా పిల్లలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నా భర్త వాళ్ళని ఏదైనా మేలు పొందనేమో కానీ నా పిల్లలకు ఆ ధన్యత లేదని చింతిస్తూ ఉందన్న మాట. అందుకే ఎవరు చెప్తారు ఏమనంటే, తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎడబాను. స్త్రీ యొక్క జీవితంలో త్వరగా కోల్పోయేటువంటి విషయాలు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నారనేటువంటి మాటలు. ఎందుకంటే సందర్భానుసారముగా మనము క్రైస్తవ విశ్వాస జీవితములో దేనిని కూడా మరిచిపోకుండా దేవుని యొక్క వాగ్దానములు మన హృదయములో కనుక తలపరుచుకుంటే నేనెప్పటికీ కూడా నిన్ను కృంగిపోనివుడో ధైర్యముగా నిన్ను ముందుకు సాగిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు నా దేవుడు సాధారణ కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక అవసరత అక్కర మనం కలిగిన వారముగానే ఉంటాం. ఎన్ని ఉన్నప్పటికీ కూడా లేని వారికి లేని కొరత, ఉన్నవారికి ఉన్న కొరత. ఎంత చెట్టుకి అంతే కాలని ఏదో నోటుకొచ్చి మాట్లాడేస్తాం కానీ అది మన వరకు వచ్చినప్పుడు దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి మానవ జీవితం. దాని స్తోత్రం చెప్పండి. కనుక ఎందుకంటే ఈ వాక్యము మిమ్మల్ని బలపరచుడు కొరకు, 2 ధైర్యపరచుడు కొరకు దేవుడు తప్పకుండా ఏం చెప్తున్నాడు,
యథార్థవంతులకు ఆయన నిజంగా ఆయన సహాయము చేసేటువంటి వాడై ఉన్నాడు. ఒక సామాన్య జీవితం చిన్నగా ప్రారంభించినటువంటి జీవితాన్ని ఈ రోజున రాత్రికాల సమయంలో ఆమె మరి ఫోన్లో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, చెప్పండి, దేవుని పనిని మనం నిర్లక్ష్యము, యథార్థత ఏంటి చెప్పండి? మన ఆస్తికి ఒక రాసితే యథార్థత కాదు, మన సొమ్ము ఇంకొకరు పంచిపెట్టితే యథార్థత కాదు. చెప్పండి, దేవుని విషయములో సత్యం అనుసరించి నడుచుకోవడం, దేవుని యొక్క నామమును ఘనపరచడం, దేవుని యొక్క నామమునకు ఘనత కలిగినట్లుగా దైవికమైన కార్యములు చేస్తూ యథార్థముగా ప్రవర్తించడం, మనుషులకు పిట్టెట్టినప్పుడు పిట్టి మాట, అట్టెట్టినప్పుడు అట్టు మాట, సీటు చూసేమో పీటలేసి, మాట చూసేమో షార్ట్ వేసుకొని బతికేటువంటి మానవ జీవితం ఎవరి జీవితం కరెక్టేం కాదు. నేను జ్ఞాపకం చేస్తాము, ఎదురుగుండా పొగడతాం, వెనకాల తింటూ ఉంటాం. కనుక ఇది మానవ జీవితంలో యథార్థత కాదు. కానీ దేవుని సముఖములో మాత్రము ఆయన ఎడల యథార్థముగా ప్రవర్తించగలిగితే గనక దేవుడు వారి అవసరాలంట తీర్చేటువంటి వారుగా ఉంటారంట. ఈ సాధారణ జీవితంలో మనుషులకు కలిగిన అక్కరలో మనం చేసే పని చెప్పండి, అవసరాన్ని బట్టి ఆయా వ్యక్తులను మనం దర్శిస్తూ ఉంటాం. ఆయా వ్యక్తుల వద్దకు వెళ్ళి దేవుని బిడ్డరా ఎన్నెన్నో మాటలు చెబుతూ ఉంటాం, వాళ్ళ మెచ్చే మాటలు చెబుతూ ఉంటాం. ఆ సందర్భంలో చూసుకుంటూ వస్తే సిల్వస్టర్ రాజు ఇంటికి బోళ్ళు మంది వస్తూ ఉంటారు, వెనకాల బోళ్ళ మంది తిట్టేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి వినపడింది కాదు, మాకు తెలియంది కాదు. ఈ మనుషుల స్వభావం అలాంటిది. ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందరందరూ నోట ఎన్నెన్నో మాటలు మేము వింటూ ఉంటాం, కానీ దాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ వారి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరి కూడా అక్కడ ఏం జరుగుతుంది? న్యాయము జరుగుతుంది. న్యాయం జరుగుద్దు కనుకనే అక్కడికి వచ్చి వారి సమస్యలు చెప్పగలుగుతూ ఉన్నారు. ఇదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే యథార్థవంతులకు ఏం చేస్తారంట, ఏ మేలు చేయక మానడు. ఇది దేవుని యొక్క మాట. అవసరాన్ని బట్టి ఆయా వ్యక్తుల వద్దకు వెళ్తాము. ఇది లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క పద్ధతి. కానీ విశ్వాసులకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే, దేవుని బిడ్డరా, అవసరమును బట్టి ఆ మనుషులు ఎదుటి వారి దగ్గర నటించి మేలు పొందగలరేమో కానీ దేవుని దగ్గరకు వచ్చి నటించి ఏమిరా దేవుని దగ్గర మేలు పొందుకోవటం అనేది కుదరనేరదు. తెలుస్తుంది చెప్పండి. దేవునికి కావలసినది యథార్థత, దేవుని సన్నిధిలో ఉండవలసినది విశ్వాసము, దేవుని దగ్గర కావలసింది ఆయన పట్ల నమ్మకం. ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు, శరీరాన్ని చూడడు, శరీర క్రియలను ఆయన చూడడు. అది మానవ బలహీనత అని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. కాబట్టి నరులు ఇంతే, ఇలాగే బతుకుతారు. వీరి స్వభావం మారదు, వీరు దుష్ట హృదయం కలిగినటువంటి వారు. కాబట్టి వారి శరీరాన్ని బట్టి నేను శిక్షించలేదు, కానీ ఆత్మను బట్టి, మనస్సును బట్టి నా యొక్క తీర్పులు ఉంటాయనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక కీర్తనకారుడు లేక కౌరవ కుమారుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వారు గ్రహించినటువంటి జ్ఞానము సూర్యుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించారు. ఏమన్నాడు చెప్పండి? ఇక రెండవదిగా చూస్తే కనుక ఏమిటంటే, సూర్య కిరణాలలో ఉన్నటువంటి ఉపయోగ నిరుపయోగాలు గ్రహించాడు. మరి సూర్యుని వల్ల రెండు రకాల ఒక రకం మేలు ఉంది, ఒక రకంగా ఆపద ఉంది. అదేమిటని ఆలోచన చేస్తే, తేమ కలిగిన భూమి మీద సూర్యకిరణములు పడితే ఆ చెట్లు పచ్చగాను ఆకర్షణీయముగాను ఫలవంతమైనవిగాను ఉంటాయి. అదే నీరు లేని చోట, భూమి మీద తేమ లేని చోట ఎండ పడితే ఏమవుద్దమ్మా? సూర్యాక చెప్పు, ఏమవుద్ది? చచ్చిపోద్ది. ఇలా చెప్పాలి ముందుగా. ఎండిపోతాయంటే ఒప్పుకోం, చత్తాయి, ఇలా చెప్పాలి. ఈ మనుషులకి భయము కలగాలంటే, ఈ మనుషులలో నాటుకోవాలంటే కొంచెం ఘాటుగానే చెప్పాలి. అందులోకి పల్లెటూరు వాతావరణం మరీ ఘాటుగా చెప్పాలి. వాళ్ళ దగ్గర మెత్తమెత్తగా చెప్తే కుదరదు, ఇందుకు ఎండరు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఉద్యోగస్తుల దగ్గర ఎలా చెప్తే వాళ్ళు ఎండరు. వాళ్ళ ఇంగ్లీష్ మాటలో
డుషు మరి మాటలు చెప్పబోతే వాళ్ళకి ఇష్టం. నేను జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే చెప్పండి జనులారా, సూర్యకిరణాలలో ఉపయోగ నిరుపయోగాలు గుర్తించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే తేమగల భూమిపై సూర్యకిరణాలు లేక చెట్లకు ఏమని చెప్పండి ఉపయోగకరం ఉంటుంది. తేమ లేని చోట ఎండ పడినప్పుడు ఆ మొక్కలు ఎలాగైతే చచ్చిపోతాయో, జీవము కలిగిన దేవుని యొద్దకు వచ్చిన తరువాత చెప్పండి విశ్వాసము లేని వారిగా మనము కార్యములో జరిగిస్తే ఏ ఫలితము కూడా మనము పొందలేమని జ్ఞాపకం చేస్తున్నాను. లోక సంబంధమైన న్యాయాధిపతి దగ్గర అబద్ధము చెప్పి మేలు పొందవచ్చు, కానీ జీవాధిపతి దేవుని యొద్దకు వచ్చి అబద్ధము చెప్పి మేలు మాత్రము పొందలేం. దాని స్తోత్రం చెప్పండి. అది మనం అననీయ సఫరాలో చూడగలం. ఇక భూమి మీద అనేకమైన విషయాలు చూస్తూ ఉంటాము జనబిడ్డలం. అలాగే జనబిడ్డ విశ్వాసము అనేది ఏది కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే యథార్థముగా ఉంటే గనక తప్పనిసరిగా మనము ఫలిస్తాము. ఈ రోజున సౌభాగ్యవతి గారు ఫలించుటకు కారణం ఏంటంటే ఉన్న మాట ముఖం మీద మాట్లాడేసిన ఆమె చేసే కార్యములో ఒక సామాన్యుడైతే చేయలేడు. నోటికి ఎంత వస్తే అంత చెబుతుంది, చేతికి ఎంత వస్తే అంత చేస్తుంది. ఒకరు చెబితే ఇవ్వదో, ఒకరు అడిగితే ఇవ్వదో. తన దృష్టికి దేవుని పని అని భావించినప్పుడు, ఇది దేవుని పనికి నేను అవసరం అని గుర్తించినప్పుడు ఆ కార్యమునకు ఎంతైనా చేయగలిగేటువంటిది ఆమె యొక్క స్వభావాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక 11వ వచనంలో చెప్తున్నాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు కూడా ఆయన చేయక మానడు. చదువుకుందాం, చదువమ్మ 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెముడై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఈ రోజున ఒక సామాన్య అందరూ విదేశాలు వెళ్తున్నారు. మరి 52 లక్షలు పెట్టి ఇల్లు కొనడం అంటే సాధ్యమా? ఏమండి, పిల్లలకు పెళ్లి చేసుకుంది, కుమారునికి చదివించుకుంది. ఈ రోజున తల్లిదండ్రులు ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటుంది. తమ్ముడికి తన అవసరమైతే తల్లిగా ఆమె బాధ్యత వహిస్తూ ఉంటుంది. ఇన్ని కార్యములు చేసినప్పుడు కూడా మరలా తనకు ఏదైతే కావాలనుకుందో దాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యం అనుగ్రహించి దానిలో నేనేం గుర్తించిన మాట ఏమిటంటే యథార్థత. ఎవరు చూస్తారంటే మనుషుల దృష్టికి మనం యథార్థముగా కనపడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టి మనం యథార్థవంతులుగా కనిపించాలి. అప్పుడు దేవుని కార్యములు చూస్తాడైనా. కొందరు మాటలు చెప్పి తేనె చూసి మాటలు చెప్పేస్తూ ఉంటారు. తేనె వంటి మాట ఏమని అరిచేతిలో బెల్లం పెట్టి, అయ్యా తేనె పూసిన మాట్లాడయ్యా దాని స్తోత్రం చెప్పండి. ఇదని జ్ఞాపకం చేసేటువంటి మాటలలో రెండవది చెప్పేటువంటి మాట ఏమిటంటే దేవుని యొక్క సముఖములో నీవు నేను మనము తెలుసుకోవలసిన గొప్ప సత్యాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అదేమో ఆలోచన చేస్తే కనుక కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదివితే, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదివితే కనుక మనం అందరం కూడా తెలుసుకోవాలి. మనలో ఉన్న ఏదైనా ఇలాంటి వ్యత్యాసం ఉంటే కనుక ప్రభు నాలో తీసివేయి, నేను నీకు ఇష్టమైనటువంటి కార్యములు చేయగలిగినకు సామర్థ్యము దయచేయి, నీ పని చేయుటకు భాగ్యము నాకు దయచేయి, నీ సన్నిధిలో ఉండుటకు నీ కృపలకు అనుగ్రహించు, నన్ను బట్టి నాము మహిమపరిచే విధంగా నన్ను సిద్ధపరచుబడి మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. అక్కడ కోరావు కుమారుల మాట మాట్లాడితే ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాం. దుష్టుల చెడుతరము మాల్పుము, నీతి గల వారిని ఏం చేయమని చెప్పండి, నీతి గల వారిని స్థిరపరుచుము. దేవుడు ఎవరు స్థిరపరచడు చెప్పండి? దుష్టులు కాదు. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పుట్టువలే మొదటి కీర్తనలు చెప్పేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మనలో దుష్టులముగా ఉంటే, దేవునికి దూరముగా ఉంటే, దేవుని దృష్టికి చెడుతనముగా ఉంటే మనం ఏమవుతామంటే గాలికి చెదరగొట్టేటువంటి పుట్టువలే ఉంటాం. కనుక చెడుతనము మానిపించు ప్రభువాలను ప్రార్థన చేయాలి. నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే
అది నాలో నుండి ఇప్పుడే తీసివేని ప్రార్థన చేస్తాడు దావీదు గారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎదుటి వాళ్ళని తప్పులు వెదగటానికి కానీ ఎదుటి వాళ్ళని తప్పులు ఎంచడానికి మనం రాకూడదు. మా చదువుకున్న తెలుగు కాఫీలో మా మాట చెప్పినటువంటి పదం గుర్తు చేస్తూ ఉన్నాం. తప్పులున్న వారు తండోపతండము, తప్పులెంచు వారు తమ తప్పులు ఎరుగరయా. దేవుని స్తోత్రం చెప్పండి. తప్పులున్న వారు దేశంలో తండోపతండాలుగా ఉంటారు. కానీ తప్పులెంచేవారు గ్రహించని జ్ఞానం ఏంటంటే వారిలో ఉన్న తప్పిదములు వారికి కనబడవు. ఎందుకంటే వారు దేవుని చూడరు. ఎందుకంటే వారు నీతిని ఎరుగరు. వారు అక్రమము చేసేటువంటి వారు, అన్యాయములు స్థాపించేటువంటి వారు, నీతిని చంపేసేటువంటి వారు, యథార్థతను పాడు చేసేటువంటి వారు. కనుక వారికి ఏం కనిపిస్తుంది అంటే తమలోని లోపము ఎప్పుడైనా మన దేవుని చూస్తే కనుక ఏం కనిపిస్తుంది అంటే యెషయా చూసింది అదే. అయ్యో నేను చెడిపోతుని అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నేను ఉన్నాను అని చెప్పి ఆ రోదన చేస్తూ ఉన్నప్పుడు ఆ శరాపులలో ఒకడు వచ్చి ఏం చేయాలి చెప్పండి, తన నోటికి నిప్పును అనగా వాక్కు శక్తి అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. వెంటనే కనిపిడరా అతను ఎంపబడిన తర్వాత ఏమన్నాడు చెప్పండి, ఆ పరలోక దర్శనము చూసిన తర్వాత తన పాప స్వభావాన్ని గుర్తించాడో, ఎప్పుడైతే స్వభావాన్ని గుర్తించి పశ్చాత్తాపడ్డాడో అతని వద్దకు దూత చేత ఏం పంపించాడు, వాక్కును పంపించాడు, పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత తను చేసిన పని ఏంటంటే నీ పనికి నేను రెడీ, ఐ ఆమ్ రెడీ అన్నాడు. తెలుస్తుంది చెప్పండి. నేను ఎవరిని పంపుతాను సువార్తకు, నా వాక్యమును ఎవరు ప్రకటిస్తారని పరలోకములో సింహాసనాసురుడు దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు ఇతరులో ఉన్నది మానవ స్వభావం కాదు, దేవుని యొక్క ఆత్మ స్వభావం. కాబట్టి దేవుని ఆలోచన గుర్తిరిగి అంటాడో నేనున్నాను, నన్ను పంపము. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నా దేవుడు ఈ 10వ వచనము చెప్పేటువంటి మాట చదవడం మరలా దుష్టుల చెడుతరము మార్పుము, నీతి గలవాడు స్థిరపరుచుము, యథార్థ వృద్ధిని రక్షించేవాడు దేవుడే. తర్వాత నా కేడెమును మోయేవాడు అని ఇప్పుడు చెప్పండి, సౌభాగ్యం గారి యొక్క భారమును మోసేవాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. భర్త వల్ల సుఖం లేకపోవచ్చు, పిల్లల వల్ల స్వేచ్ఛ కలగకపోవచ్చు, ఎప్పుడు తానే కష్టపడవచ్చు. ఇంత భారాన్ని ఆమె ఒక్కరితో పోయట్లేదు, కానీ ఆమె నమ్మినటువంటి దేవుడు మోస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఈ సామెతల గ్రంథములో 16వ అధ్యాయములో 3వ వచనం, మీ పనుల భారము యెహోవా మీద మోపుము, మీ ఉద్దేశమాన్ని సఫలమవుతాయి. ఒకరి ఉద్దేశాలు సఫలమవడం కారణం ఏంటంటే ఆయన దృష్టికి ఏ మనుషులైతే ప్రీతికరముగా ఉంటారో వారి ఆలోచనని కూడా దేవుడు సఫలము చేస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద కనుక దేవుని యొక్క మాట చెబుతున్నాడు. దావీదు గారి యొక్క నమ్మకం ఏంటంటే యథార్థ హృదయాలను దేవుడే రక్షిస్తాడు, మనుషులతో సంబంధము లేదని అంటున్నాడు. మనుషుల యొక్క సహాయము వ్యర్థమని కీర్తనకారుడు చెప్పాడు. రాజులు నమ్ముకోవద్దని చెప్పాడు. లేకపోతే చెప్పండి ఏమన్నా మనుషులను నమ్ముకొనవద్దు, యెహోవాను నమ్ముకొనమని చెప్పేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకా 3వ చిత్రంలో నా భారము మోయేవాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక 3వదిగా చూస్తే కనుక 37వ కీర్తన 39-40 వచనం మీరు చదివితే 37వ కీర్తన 39-40 వచనం మీరు చదివితే కనుక చక్కని మాట తెలియపరుస్తూ ఉన్నాడు. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారు రక్షించును, వారు యెహోవా శరణొచ్చినారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఎన్ని లక్షలు మీరు అప్పు చేసినా నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆయన తప్పించుకునే మార్గం మీకు తప్పగా చూపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికి బాధ కలిగినప్పుడు, దేవుని నమ్మిన పిల్లలకు బాధ కలిగినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి బాధ కలిగినప్పుడు, దేవుని దృష్టికి నమ్మకమైన వారుగా ఉన్నప్పుడు, ఆ వారి పట్ల వారికి బాధ కలిగినప్పుడు ఏం చేస్తాడంట, ఆయనే వారికి ఏమై ఉంటాడట, ఆశ్రయ దుర్గమై ఉంటాడు, వారికి సహాయుడై వారు రక్షించను. ఎవరు నిలుపుతారంటే
భక్తి గిన్నెల చేతిలో నుండి అనగా అప్పుల భారములో నుండి కూడా సుందరమ్మ గారు బాధపడవలసిన అవసరం అయితే లేదు. నేను తీర్చగలనన్న నమ్మకం ఆగుతుంది, నేను సంపాదించగలన్న నమ్మకం ఆగుతుంది, నా దేవుడు నాకు ఓపిక ఇస్తాడన్న నమ్మకం ఆగుతుంది, నాకు బలమును చేకూరుస్తాడన్న నమ్మకం ఆమె కలిగినప్పుడు మనము చింతించవలసిన పని లేదు. అట్టి ఓర్పు, సహనము, ధైర్యము, నిబ్బరమైన మనసు దయచేయమని ఒక తల్లిగా మనం చేయవలసిన పని చెప్పండి. దైవ సేవకుడు మాత్రమే కాదు కానీ మీ బిడ్డల క్షేమము కోసం మీరు ప్రార్థన చేసేటువంటి వారిగా కూడా దుఃఖించడం మంచిది కాదని గుర్తు చేస్తా ఉన్నాం. అయితే నేను మరికొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాటిలో మరొక శాస్త్రమైనటువంటి మాట ఏమిటంటే 64వ కీర్తన 10వ వచనములో 64వ కీర్తన 10వ వచనములో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే చెప్పండి దేనిబిడరా, నీతిమంతులు ఇప్పుడు చెప్పండి, ధనాన్ని బట్టి సంతోషించరు నీతిమంతులు, ఆస్తిని బట్టి సంతోషించరు నీతిమంతులు, వెండి బంగారములు బట్టి సంతోషించరు, వాటిని ఎప్పుడు కూడా పెంటవలే చూస్తారో, వాటిని గొప్పగా భావించినటువంటి వారు గుప్పెళ్ళు విప్పలేరన్న విషయం గుర్తు చేస్తూ ఉందాం. దేవుడు ఇచ్చినది దేవునికి ఇవ్వాలని తలంపులు వారికి ఇస్తారు కాబట్టి వారు ఏం చేస్తారు చెప్పండి, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు, ఆయన శరణు తెచ్చేదరు యథార్థ హృదయులందరూ అతిశయులందరూ మా కీడము, మా దుర్గము, మా ఆశ్రయము, మాకు దేవుడే. కాబట్టి ఈ ధనము మాకేమి కాదు అన్న లెక్కలోనే ఉంటారు. కాబట్టి వేలకు వేలు కానుకలు ఆమె ఇవ్వగలుగుతా ఉంది. కానీ అందరూ ఆ 10,000కి వెళ్ళారు, అందరూ ఆ 5,000కి వెళ్ళారు, అందరూ ఆ 30,000 తెచ్చుకున్నారు. అంటే అంతగానో ఎక్కువ సంపాదించిన ఎవరు అలాగని ఆ 30,000లోనే ఆ జీతంలోనే ఎందరికి సాయం చేస్తూ ఉంది. అయినా తనకేం తక్కువైంది? సామెతలు చెప్పాడు, ఇచ్చిన వానికి ఏమి తక్కువ కాలేదో ఇవ్వని వారికి ఏమి ఎక్కువ కాలేదు. నేను స్తోత్రం చెప్పను. ఈ రోజున ఇవ్వలేదన్నంత మాత్రము నాకు కొందరు అలాగే ఉన్నారని చెప్పను, ఇచ్చారు కాబట్టి వారు వద్దురని కూడా చెప్పను. అది దేవుని దృష్టిలో మన స్థితిగతులు ఉంచబడుతూ ఉన్నాయి. వాటిని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉండాలి. ధనాన్ని బట్టి దీనివల్ల ఇది ఇచ్చేస్తే ఏదో నష్టమైపోతుందని మనం భావిస్తే గనక మనము అనేకమైన వాటిని కోల్పోయేటువంటి వాటముగా ఉంటా ఉన్నాం. కాబట్టి 97వ కీర్తనలో 10-11 వచనాల్లో చెబుతున్నటువంటి మాట ఎవరికి మాట చెబుతున్నాడు అంటే, అమ్మ ఎవరు చెప్తారు? ఎవరికి మాట చెప్పండి? యెహోవాను ప్రేమించు వాళ్ళరా చెప్పండి, దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళరా. నేను ఎవరికి చెప్తాను? అమ్మ చెప్పండి, నేను ఎవరికి చెప్పాలి ఇప్పుడు? అమ్మ అంతేనా లేకపోతే ఊర్లో కనపడద్దా? ఇప్పుడు దేవుని చేత ప్రేమించబడ్డవారా, మీరు తోసివేయబడ్డవారా? దేవుని యొద్దకు పిలవబడ్డవారా, బయటకు తోలివేసిన భయపడబడ్డవారా? ఇప్పుడు ఎవరికి మాటలు? కానీ ప్రార్థన పెట్టించుకుని ఎక్కడో ఆమె ఎక్కడో ఉంది, ఎవరికి మాట వినపడం. అందుకే రికార్డు చేసి పెడుతున్నాను. దానికి స్తోత్రం చెప్పండి. ఇది కేవలం ఆమె పెట్టడానికి రికార్డు చేస్తున్నాను. ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తెలియబడ్డారా? ఈ మాటలు దేని వలన ఎవరి వల్ల అంటే ఆమెను పొగడటం కోసం అని చెప్పడంలా, ఆమెను మెప్పించాలని మాటలు చెప్పడం వల్ల. ఆమె ప్రార్థన పెట్టినా, మనం ప్రార్థన చేసినా, మీ వాక్యం చెప్పినా ఘనత మహిమలు ఎవరికి కలగాలి చెప్పండి? దేవునికే కలగాలి. అంతేగాని అట్టెట్టిన మాట పిట్టెట్టిన మాటలు మేము మాట్లాడకూడదు. ఎప్పుడు ప్రార్థన సుందరమణి కానీ అశ్రద్ధనే తప్ప ఆమె దగ్గర తింటూ, ఆమె దగ్గర ఉంటూ, ఆమె ఇచ్చింది అలా పట్టుకెళ్ళిపోతూ నేను ఎప్పుడు కూడా ఆమెను పొగడను. తెలుగు స్తోత్రం చెప్పండి. నేను పొగడాల్సింది చెప్పండి దేవుణ్ణి. నేనేం చేయాలంటే వారి కొరకు, వారి బిడ్డల కోసం, క్షేమకర్మ కోసం ప్రార్థన చేయాలి. అది దేవుడు తోస్తా ఉన్నాడు. యథార్థ హృదయాలు అంటే దేవుడు ఇష్టం. వచ్చే వాళ్ళని చదువు చెప్పుకున్న మరి కొన్ని విషయాలు ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాను. దీని బిడ్డరా నేను చదువు మరోసారి, యెహోవాను ప్రేమించువారు ఎవరు మనం చెప్పండి? యెహోవాను ప్రేమించువారులారా చెప్పండి, చెడుతనముడు
అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడు. ఎన్నో కీర్తన? 97వ కీర్తన కదా. యెహోవాను ప్రేమించు వారు ఏమి విడిచిపెట్టాలి? మనం ఇప్పుడు దేవునికి ఇష్టలు కావాలి. ఏమి విడిచిపెట్టాలి? దేవునికి ఇష్టము కానిది ఏదైనా, మొదట చెప్పిన మాట, దేవునికి ఇష్టము కానిది ఏదైనా ఉంటే అది ఇప్పుడే మనం విడిచిపెట్టుకోవాలి. దేవునికి ఇష్టమైనది ఏదైనా మనం చేయకపోతే దాన్ని చేయడానికి ప్రయత్నించాలి. చదవండి మళ్ళా. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిజనుల చేతులను ఆయన విడిపిస్తున్నాడు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెచ్చబడి ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ మాటల ద్వారా దేవుడికి మహిమ కలగాలి. 2, ఇది కొంత భారము నా మీద ఉన్నది, అది ఎలా తొలగిపోతుంది అనేటువంటి అనుమానము కనుక ఒకవేళ ఆమెకు ఉన్నా, ఆమె కుమారుడికి ఉన్నా, ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆమెకు ఏం కలగాలి? ఇప్పుడు చెప్పండి. ధైర్యము రావాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం. కనుక ఆ యథార్థమైన నామమును మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ విశ్వాస సమాజంలో దేనిబడరా అన్యుల వలె కాకుండా, లోకుల వలె మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినటువంటి వారికి ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. వెలుగును నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. అంటే వెలుగు అనగా విడుదల. స్తోత్రం చెప్పండి. ప్రతి భారము ఆయన తొలగిస్తూ ఉన్నాడు. చివరిగా ఒక మాట, అదేమనంటే చెప్పండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకొని మనము ఈనాటి వాక్యమును మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధల్లా చేయును, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ మాటలో సౌభాగ్యము గారిని ధైర్యపరుస్తారని నమ్ముతున్నాను. సౌభాగ్యం గారిని మాత్రమే కాదు, ఆయన సముఖములో ఆమె పేరట ఈ స్థలములో కూడి నాతో కలిసి ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తున్న మీ అందరినీ కూడా ధైర్యపరచాలని, విశ్వాస జీవితంలో కొనసాగించి దేవుని పైన ఆధారపడుతున్న మీకు దేవుని వలన ప్రతి విధమైన మేలు కలగాలని, ఆయనకు చెప్పండి ఆయాసకరమైనది మన యందు దుష్ట హృదయం మనలో ఉంటే కనుక తీసివేయబడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు వారిని వర్ధల చేసినట్లుగా ఆయన సముఖంలో ప్రార్థిస్తున్నా మిమ్మును కూడా వర్ధల చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనలు చేసుకుందాము.